ఇట్రా. ఏంటి అరిసెలా? లేదురా, దుంపరా. దుంప? అవునరా, ఇదే బంగాళదుంప. సరే గాని కూర్చో, ఇది క్లీన్ చేసేవరా, త్వరగా చెయ్యి. నాకు చాలా పనులున్నాయమ్మా. ఏదేమైనా నువ్వు కూడా కుకింగ్ నేర్చుకోవాలరా. వచ్చే పిల్ల నీకంటే ఎక్కువగా ఉండకూడదు, నువ్వే గొప్పగా ఉండాలి. నేను ఎప్పుడు గొప్పగానే ఉంటానమ్మా, ఎందుకంటే నాతో నువ్వు ఇంకా ఎంతకాలమని ఉంటాను? నేను ఉన్నంత కాలం. అయితే నేను నాన్న దగ్గరికి వెళ్ళొద్దా? పాపం ఆయన ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండని, ఎలాగూ నాకు ప్రశాంతత లేదు. ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? రేయ్, నేనెవరిని ఇబ్బంది పెట్టానరా ఎదవా? అయ్యి బాబోయ్, మా అమ్మ రాజకీయం మొదలెట్టేసిందో. హో, అది నీ దాకా వచ్చేసిందన్నమాట. ఇలా చూడు, ఇరుగు పొరుగు వల్ల అబ్బాయిల గురించే తప్పుగా మాట్లాడతారు, కానీ ఇక్కడ మొత్తం ఆపోజిట్. నేను తలెత్తి తిరగలేకపోతా. అసలు నువ్వెవడురా నన్ను ఏలెత్తి చూపించడానికి? ఇంకోసారి ఏలెత్తి చూపిస్తావా నన్ను? ఏదో ఒక ముసలోడు, వాడితో గొడవపడ్డా నీకేంట్రా? ఆ ముసలోడు ఉన్నాడు కదా, అదే ఈ ఇంటి ఓనరు. నువ్వు గొడవపడ్డా ఆయన చుట్టం, ఆయనే నాకు చెప్పారు. అయితే ఏంటంట, ఇక్కడ మనం అద్దెచ్చే ఉంటున్నాగా? మరి ఇవ్వకూడదా ఏంటి? ఈ ఇంటిని మనం చనిపోయిన మా నాన్న సొంత స్థలంలో కట్టాం. ఏదో అనవసరంగా మాట్లాడు. ఇలా చూడరా, నా కంటి ముందు ఎక్కడైనా తప్పు జరిగిందంటే నేను అలా చూస్తూ ఊరికే ఉండను. అది నువ్వైనా సరే తాట తీసి ఒలిచేస్తాను. ఏమనుకుంటున్నావు? కోపడుకో, ఆవేశం తగ్గించు. ముందు ఆ కత్తిని అక్కడ పెట్టు. లే పైకిలే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు. తర్వాత వచ్చే అమ్మాయి నీ తల మీద కూర్చొని డాన్స్ వేస్తుంది, చూస్తూ కూర్చో. అందరూ నాలాగా అమాయకంగా ఉండరు, అర్థం చేసుకో. డైలాగ్ అదిరిపోయిందమ్మా. నువ్వు అమాయకురాలవా? వదలరా, కత్తితో గుచ్చేస్తానే అనుకుంటున్నావు. అమాయకం. హలో మేడం, మిమ్మల్ని. పరా.